నమస్తే. ఈరోజు అయితే మనమైతే ఇప్పుడు నాటేయడం జరుగుతుంది. మీ సైడ్ అయితే ఆంధ్ర వాళ్ళకి ఎంత ఉంది, మన లోకల్ వాళ్ళకైతే కైకిలు ఎంత ఉంది అయితే మీరైతే ఒకసారి అయితే కామెంట్లు అయితే పెట్టేయండి. మీరైతే ఈ వీడియోని అయితే ఫుల్ అయితే చూసేయండి. మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మా సైడ్ అయితే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకైతే ఎకరానికి వచ్చేసి మనకి 6,000 నడుస్తుంది. మీ సైడ్ ఎంత ఉందో ఇంకా అయితే మీరైతే ఫుల్ కామెంట్ పెట్టండి. మళ్ళీ మన ఊరోళ్ళకైతే మనకి ఎంత ఉంది కైకిలు అయితే మనమైతే మీరైతే ఒకసారి అయితే కామెంట్లు పెట్టారు. మా సైడ్ అయితే ఒక 500 ఉంది ఒక్కరికైతే. అది వచ్చేసి మాత్రం ఒక 10 మందిని పిలిచినా మనకి ఎకరం అయితే అయితలేదు. 10 కాదు కదా, 15 మంది వచ్చినా కానీ ఎకరం అయితే మొత్తం అయితే లేదు. మీరైతే ఒకసారి అయితే కామెంట్లో పెట్టారు మీ సైడ్ ఎంత తీసుకుంటారు ఏం కదా అనేది అయితే చూస్తారు కదా. మనం దుకాణానికి అయితే ఇప్పుడు చల్లి అయితే 2 రోజులు అవుతుంది. ఎండ్రిన్ గొల్లీలు అయితే మనమైతే ఎండ్రిన్లు అయితే మనమైతే ఖచ్చితంగా చదువుకోవాలి మన దుకాణానికి అయితే. ఎందుకంటే మనం నాటేసినాక చూద్దాం మనకి ఎలాంటి రోగం రాకుండా అయితే ఉంటుంది. మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మొత్తం అయితే ఫుల్ వీడియో చూస్తే మాత్రం మీకైతే మొత్తం అయితే క్లారిటీ రావడం జరుగుతుంది. అంటే ఇది వాడేవాడు కాదు, కానీ మీ ఇష్టం ఉన్న దగ్గర అయితే ఎండ్రిన్లు ఉంటే మాత్రం అయితే మీరు వాడండి. ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే మనం దుకాణానికి వేసుకుంటే మాత్రం ఫస్టే రాకుండా ఉంటుంది రోగం. మనం పీకి నాటేసినాక తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత అయితే మనకు మోగిపూరి అనేది అన్ని అటాక్ అవుతాయి. దీని కారణంగా అయితే మనకైతే అస్సలు అటాక్ కావు. హాయ్ హలో అందరూ నమస్తే రైతులందరికీ. ఈరోజు అయితే మనం అయితే నాటేయబోతున్నాము. మనం నారు వచ్చేసి అయితే మనకి 22 రోజులు అయితే అవుతుంది. 22 నుంచి 23 రోజులు అవుతుంది. ఇక మనకైతే అప్పుడైతే మనం గడ్డి మందులను అయితే అది 2020లో మాత్రం మనం అయితే గడ్డి మంది కలిపి చల్లడం వల్ల మాత్రం అయితే మనకైతే ఊరైతే మొత్తం చనిపోవడం జరిగింది. దాని కారణంగా అయితే మళ్ళీ నారు పోసి అయితే మళ్ళీ మొత్తం పొలం అంతా దున్నుడు జరిగింది. దాని కారణంగానే అయితే ఇప్పుడు మళ్ళీ నాటేస్తున్నాం. కానీ మళ్ళీ డ్రాప్స్ కానీ లిక్విడ్ కానీ అయితే మన 2020లో అయితే అస్సలు అయితే వాడకూడదు. 2020 కానీ డిఏపీలో కానీ అయితే మనం అస్సలు అయితే వాడకూడదు. ఇక వాడినట్టయితే మొత్తం నా పాత వీళ్ళని అయితే మీరు మొత్తం చూడవచ్చు. అది మొత్తం చనిపోయింది. దాని కారణంగా అయితే మళ్ళీ అయితే మీరు ఎవరైనా సరే కానీ ఇప్పుడు నాటేసి అయితే మనం 3 రోజులు అవుతుంది 4 రోజులు అవుతుంది కదా, మనం ఎట్లా చేసైనా 2020లో కానీ ఇప్పుడు మనం చల్లలే కదా, ఇప్పుడు దానిలో కలిపి చల్లితే మాత్రం అయితే మనకు వరి మొత్తం చనిపోతుంది. మళ్ళీ ఎదుగుదల ఉండదు, మళ్ళీ ఎర్రగా అవుతుంది వరి అయితే మాత్రం. దాని కారణంగా అయితే మేమైతే మళ్ళీ దున్ని నాటే జరుగుతుంది. ఈరోజు వచ్చి అయితే మన ఫిబ్రవరి 29. ఇక మీరు చూడొచ్చు ఇదంతా నారు. ఇక బెడ్లు మొత్తం సపరేట్ పోసినాం. మళ్ళీ వేరే సీడ్ తెచ్చిన ఒక 4 ఎకరాలకు 6 రకాల సీడ్లు అయితే తీసుకొచ్చిన. ఏ పంట ఎట్లా వస్తుందని మొత్తం అయితే మనం అయితే క్లారిటీ ఇస్తాం. దాని కారణంగానైతే మనకైతే ఎందుకంటే మనం అలాగలే ఎందుకు వేసినామంటే ఇప్పుడు నెక్స్ట్ అయినా మనం వర్షాకాలానికి అయితే మనం ఏ సీడ్ అనేది మంచిగా ఉంటుంది అని అయితే మనం దాని కారణంగా అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం వచ్చేసి అయితే మనం అన్నీ మొత్తం దొడ్డియే మళ్ళీ మనం ఇచ్చేద్దాం గవర్నమెంట్కి ఇస్తాం, ఐకేపీకే ఇస్తాం. దాని కారణంగా అయితే మొత్తం మీరు చూడవచ్చు. మళ్ళీ దీంట్లో అయితే మనమైతే నాటేసినాక మాత్రం అయితే మనం గడ్డి మంది చల్లుకోవద్దు. ఇంకొకటి వేరేజర్ అని వచ్చింది, అది మంచిది. ఎకరానికి వచ్చేసి అయితే మనం 150 రూపాయల నుంచి 200 రూపాయలు అయితే మనకైతే ఖర్చు అనేది మొత్తం వెళ్ళిపోద్ది. దాని కారణంగా అయితే మనం వీడియో తీయడం జరుగుతుంది. మీరైతే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి.